చావు మరియు పెళ్ళి చాలా కీలకమైనవి, చాలా ముఖ్యమైన మలుపులవి. ఇప్పుడున్నటువంటి ఈ స్టేట్ ఆఫ్ మైండ్‌ని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికంగా మనల్ని గోతిలో పాతిపెట్టే పరిస్థి పరిస్థితొస్తది. బ్రతికుండగానే చచ్చే పరిస్థితొస్తది. అవి వచ్చేలాగా చేసుకోవద్దు. ఇది ఆలోచించేది జెన్యూన్‌గా ఉన్నవాళ్ళే ఆలోచిస్తారు. అందరూ ఆలోచించడానికి కూడా ఛాన్స్ లేదు. అట్లా ఎవరైనా ఉంటే ఒకసారి చూసుకోండి. అవకాశాలు చేజారిపోతే మళ్ళీ రావు. పెళ్ళయ్యి ఎళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? ఇక శారీరకంగా ఉన్నాయి అనంటే శరీరానికి గాయం అవ్వచ్చు. అది నొప్పనేది ఉంటది. కానీ దాని గురించి బాధపడితే మళ్ళా సైకాలజికల్ అయితది. కాబట్టి ఫిజియాలజీకి వచ్చిన ప్రాబ్లమ్‌ని మెంటల్‌గా దాన్ని రిజిస్టర్ చేసుకొని అట్లా సఫర్ కానవసరం లేదు. అక్కడి నుంచి కూడా మన ఆలోచన దాన్ని మళ్లించుకొని మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటి వైపు మనం ఎళ్ళొచ్చు. ఏ స్టేజ్‌లో అయినా సరే, దేనికైనా సరే ట్రాన్స్‌ఫార్మ్ కావడానికి ఛాన్స్ ఉంటది. మన చేతిలో నుంచి అవకాశాలు జారిపోనంత వరకు.